వాక్యంలోకి వెళ్ళే ముందు కొంచెం చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవా, మీ పాదాలకు వేలా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయినా మహాగణుడవు మహోన్నతుడమైన దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, మీ పాదాలకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అయినా నిజముగా ప్రవ్వ, మరి శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని లోకానికి వచ్చిన పాప భారము ఆ కలువరి శిలువ పైన భరించి నాకు దయచేసిన రక్షణకై వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాను. నేను రాజులైన యాజక వంశములో మీ సొత్తైన ప్రజలు ఏర్పరచబడే వంశములు నన్ను కూడా చేసుకున్నందుకు కొందరు స్థుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ఇదే కాల సమయంలో సంఖ్యాకాండము 17వ అధ్యాయము మరి వివరించుండగా నేను కాదు ప్రవ్వ, మీరే దేవా మాకు చక్కనైన వివరం దయచేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. నాయన దేవా, నా తలంపులు కాదు, నా మాటలు కాదు నాయన, కేవలం మీ తలంపులతో నింపమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దావీదు అంటున్నాడు, నాయన యెహోవా నా ఆత్మ ద్వారా నాతో మాట్లాడుచున్నాడని. మరి దావీదును ఒక పరికరంగా ఉపయోగించుకుని నువ్వు మాట్లాడావని దావీదు చెప్తున్నాడు నాయన. అదే రీతిగా మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడుతురండి. ఎందుకంటే గొప్ప దైవిక మర్మములు దేవ గ్రహించుటకు వివరించుకుంటకు మీరే మా మధ్య ఉండి మీ కృప ఉంచమని ప్రార్థిస్తూ, మరి సమయంలో ప్రభా ఎటువంటి మరి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చక్కగా ప్రభా వాక్యంలోకి వెళ్ళటకు మీ కృప దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ కొద్ది ప్రార్థన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు మనము సంఖ్యాకాండము 16 అధ్యాయాలు వివరించుకోవడం జరిగింది. అయితే ఈ 17వ అధ్యాయము మనము గమనించినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి దేవుడు మరి ఇశ్రాయేలుతో మాట్లాడి అక్కడున్న వారి యొక్క సనుగులు మాన్పివేయవలనని కొన్ని వారికి చెప్తా వస్తుంటున్నాడు అనమాట. మోషేని పిలిచి చెప్తా వచ్చాడు. మరి ఇవన్నీ ముందు మనం వెళ్ళేలో ముందు ఇవంతా తెలుసుకునే ముందు కొంచెం ఒకసారి లేవి గురించి, అంటే లేవి గోత్రం గురించి చూసుకుందాం. అందరికి తెలిసిందే, ఇంతకు ముందు కూడా మనం అందరం చదువుకున్న వాక్య భాగంలో ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ లేయా గురించి మనం చదువుకుంటాం అనమాట. యాకోబు లేయాను మరి ఇష్టపడి చేసుకోలేదు, కానీ తన తండ్రి లేయా తండ్రి మరి యాకోబుకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యాకోబు లేయాను ప్రేమించలేదు, ద్వేషించినట్లు ఇక్కడ వచనాలు మనకు తెలియచేస్తున్నాయి అన్నమాట. అయితే లేయా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఈ వచనాలు కూడా మనకు అర్థమవుతున్నాయి చూసినట్లయితే. ఎందుకంటే దేవుడు తనను జ్ఞాపకం చేసుకొని సంతానం ఇచ్చిన ప్రతిసారి ఆమె దేవుని మరి ఆ దేవుని గురించి చెప్తూ, మరి దేవుడు నా శ్రమను చూచాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నేను ద్వేషింపబడినానని గుర్తు చేసుకున్నాడు, ఆ సంగతి విన్నాడని పేర్లు పెడుతూ వచ్చిందనమాట. మరి లేవిని కన్న తర్వాత ఆమె ఏ విధంగా అనుకుందంటే 34వ వచనము, ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. తన భర్త తనను ప్రేమిస్తాడు ఇప్పుడన్నా అన్న విధంగా ఆలోచించి లేవి అని పేరు పెట్టింది. కాబట్టి మరి తను ఎంతో మరి భర్త యొక్క ప్రేమ మరి పొందాలనుకుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే లేవీలు యెహోవా దేవుని హత్తుకున్న వారుగా ఉన్నారనమాట. యెహోవా దేవుని ప్రేమించిన వారుగా ఉన్నారు అని మనకు కొన్ని వాక్య భాగాలు సెలవిస్తాయి అన్నమాట. నిర్గమాకాండం 32వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తే, నిర్గమాకాండము 32వ అధ్యాయము 26వ వచనము మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటే ఏంటంటే, ఇక్కడ మోషే 40 days and nights మరి యెహోవా దేవుని దగ్గర ఉన్నప్పుడు మరి మోషే ఏమైనాడో మాకు తెలియదు, మా ముందర నడచడానికి ఒక దేవత కావాలన్నప్పుడు ఆయన చేయడము, తర్వాత
దేవుని కోపం రావడం జరిగింది. అయితే మోషే కోపగించుకొని ఫస్టు మరి ఏదైతే మరి దేవుని చేతితో రాసాడో అవి గూడా పగలగొట్టడం జరిగిందనమాట. అవన్నీ చేసిన తర్వాత ఒక మాట అంటున్నాడు మోషే ఏమంటున్నాడంటే, "ఎవరైతే నా పక్షమున ఉన్నారో రండి" అని పిలవలేదు గానీ, యెహోవా పక్షమున ఉన్నవారు నా పక్కకు రండి అని ఇక్కడ ఒక మాట అంటాడనమాట. 32వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, అందుకు మోషే పాలెం యొక్కన ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ చూసినట్లయితే 12 గోత్రాల వారున్నారు. వాళ్ళలో మిశ్రిత జనం కూడా ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినప్పుడు వారు గూడా వచ్చారు. కానీ వీళ్ళందరి మధ్యలో అందరూ సూచక్రియలు చూసారు. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యములు చూస్తూ వచ్చారు. అయినప్పటికీ యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండని మోషే పిలిచినప్పుడు మాత్రం వచ్చింది. లేవీయులు మాత్రము రాగలుగుతా వచ్చారు. కాబట్టి దేవుడిని వారు హత్తుకునే స్థితి కలిగి ఉన్నారు మొదటి నుంచి గూడా మనము గమనించినట్లయితే. కాబట్టి దేవుడు లేవీని మరి లేవి గోత్రంలో దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. స్వాస్థ్యములు పంచేటప్పుడు గూడా లేవికి లేవి గోత్రమునకు ఏ స్వాస్థ్యం లేదు. నేనే యెహోవాను నేనే స్వాస్థ్యమని దేవుడు అంతగా సెలవిస్తా వచ్చాడనమాట. తర్వాత మనం ఈ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి ఈ అహరోను తండ్రి పేరు అమ్రాము. అమ్రాం తండ్రి పేరు కహాత్ అని చూసుకున్నాం. కహాతు కుమారులు నలుగురు. మొదటగా అమ్రాము, 2 ఇస్హారు, 3 హెబ్రోను, 4 ఉజ్జీయేలు. ఈ అమ్రాను సంతానమే అహరోను, మోషే, మిర్యాములు. ఈ విధంగా అమ్రాము కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. లేవికి సంబంధించిన ఈ నలుగురిలో కూడా దేవుడు అమ్రాం కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. లేవి కుమారులు ముగ్గురు. వాళ్ళలో గెర్షోను, కహాతు, మెరారి. మొదటి కుమారుడు గెర్షోను కుమారులను దేవుడు ఏర్పరచుకోలేదు. కానీ కహాతు కుమారుడైన అమ్రాము నుంచి దేవుడు ఏర్పరచుకుంటా వచ్చాడనమాట. కాబట్టి ఈ అధ్యాయంలో మనం 3 అంశాలు గమనించగలుగుతాం. ఒకటి దేవుడు ఏర్పరచుకొనటము. మరి ఏర్పరచుకోవడం విషయం చూసినట్లయితే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు? దేవుడు ఎవరిపైన ఆసక్తి కలిగి ఉంటాడు? దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతాడు అని మనము గమనించినట్లయితే ఒక వచనం మనకు ఈ విధంగా సెలవిస్తుంది. ఏంటంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనము మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము మనం గమనించినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. 2వ భాగంలో ఈ వాక్యం రాయబడింది. ఎవడు దీనుడుగా ఉంటాడో, ఎవడు నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉంటాడో వాళ్ళనే నేను ఏర్పరచుకుంటానని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తా ఉంది. మొదటి నుంచి కూడా మనము గమనించినట్లయితే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు, దేవుడు ఎవరి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం గమనించినట్లయితే ఎవరు దేవునికి భయపడుతున్నారు, ఎవరు దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నారని వాళ్ళనే దేవుడు ఏర్పరచుకుంటా వచ్చాడు. మరి ఆదికాండం నుంచి మనం గమనించినట్లయితే దేవుని సృష్టించిన తర్వాత మానవులు విస్తరించి వారు పాపం చేసినప్పుడు నోవహు మాత్రం యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు కనుక నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ రకంగా దేవుడు అబ్రహామును ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి లక్షణాలు దేవుడు మానవునిలో చూస్తుంటున్నాడు అనమాట. ఇంకా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే సమూయేలును పంపిస్తాడు. మరి యెషయి కుమారులను అభిషేకించమని పంపించినప్పుడు ఏలీయాబును చూసిన వెంటనే సమూయేలు అనుకుంటాడు, చాలా అందంగా హైట్ బలంగా ఉన్నాడు, దేవుడు ఇతన్నే అభిషేకించమన్నాడేమో అనుకుంటాడు. కానీ దేవుడు అక్కడ అంటున్న మాట ఏంటంటే, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ నేను హృదయమును లక్ష్య పెడతాను. నిజంగా ఒక మనిషిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంటే దానికి కారణము హృదయమును దేవుడు చూసేవాడుగా ఉంటున్నాడు. దేవుడు అందము చూడడం లేదు, వారు కలిగి ఉన్న ఆస్తులు చూడడం లేదు, లేకపోతే వాళ్ళు కలిగి ఉన్న టాలెంట్స్ చూడడం లేదు. దేవుడు ఒక హృదయం మాత్రం చూస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట వినడానికి ఇష్టపడుచున్నారా? దేవుని మాట ఏ విధ ఏ విధంగా దేవుని మాటకు లోబడుచున్నారని మనము దేవుడు గమనిస్తాడనమాట. మరి అహరోన్ జీవితంలో దేవుడు అహరోన్ కుటుంబాన్ని యాజకులుగా ఉండడానికి, యాజకత్వ సేవ చేయడానికి ఎందుకు ఏర్పరచుకున్నాడు? అంత అత్యవసరంగా అరణ్యం మధ్యలో దేవుడు ఈ విధంగా ఎందుకు తీర్మానించాడు అని మనం గమనించినట్లయితే
వాళ్ళలో సనుగులు వస్తుంటున్నాయి. 16 అధ్యాయంలో మనం చూసినట్లు ఎవరు పరిశుద్ధుడో మేము కూడా లేవి వంశానికి చెందిన వారమే, కహాతు కుటుంబంకి చెందిన వారమే అని ఈయన కోరహు వచ్చాడనమాట. మళ్ళీ వేరే గోత్రం రూబేను గోత్రం నుంచి ఇంకొకరు దాతాను, ఇంకా అభిరాములు వీళ్ళు రావడం జరిగింది. కాబట్టి వీరు మేము కూడా తక్కువ కాదు. మేము కూడా దేవుని సన్నిధిలో చేయగలం, పరిచర్య చేయగలము. మేము కూడా ఉంటాం అన్నట్లు వాళ్ళు ముందుకొస్తుంటారనమాట. కానీ దేవుడు ఎక్కడ ఉంచాడు? ఎందుకు దేవుడు ఏ పనిలో వాడుకోవడానికి మనల్ని ఉంచారు అనేది మరి పక్కన పెట్టేసి మేము కూడా ముందుకొచ్చేసాం. దేవుని సన్నిధిలో చేయడానికి ఈ అహరోను కుటుంబీకులైనా మేము కూడా వస్తామని వాళ్ళు ముందుకొచ్చిన వారుగా ఉంటున్నారు. తద్వారా వారు నష్టపోతూ వచ్చారనమాట. మన జీవితాల్లో గమనించినట్లయితే, కొన్ని సంఘాల్లో గమనించినట్లయితే అధికారం కోసము ఎన్నో ప్రయత్నాలు చేసేవారుగా ఉంటారు. దేవుడు ఏ స్థితిలో ఉంచాడు? ఒకవేళ మందిరంలో పాటలు పాడే స్థితిలో ఉంచితే పాటలు పాడడానికి ఇష్టపడాలి. లేకపోతే దేవుడు అన్నీ దాన్ని చూసుకో ఒకవేళ మరి మందిరంను అక్కడ ఉన్న వాటిని కాపాడవలసిన వారైతే కాపాడేవారుగా ఉండాలి. వాక్యం బోధించవలసిన వారైతే వాక్యం బోధించే స్థితిలో ఉండాలి. లేదు మేమే అధికారం కలిగి ఉండాలని చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ దాని ద్వారా వారు ఏది ముందుకు కొనసాగలేరు. మనం ఏదన్నా ఒకటి దేవుని మందిరంలో వాడబడాలంటే దేవుని యొద్ద ప్రార్థించవాలి. దేవుడు మనకు ఏ స్థితి ఇచ్చాడు? దేవా ఏ స్థితిలో నేను ఉండాలి? ఏ పనిలో నేను వాడబడాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏర్పరచుకుంటాడు. అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపడాలంట. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపడినప్పుడు దేవుడు వినియోగించుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. ఇక్కడ అహరోనులో అధికార కాంక్ష లేకపోతే నేను యాజకునిగా ఉండాలా అని ఎక్కడా లేదనమాట. మొదటి నుంచి మనం గమనించినట్లయితే నీ తమ్ముడైన మోషే వస్తున్నాడు, అరణ్యంలోకి పోయి ఎదుర్కొనమన్నప్పుడు తన తమ్ముడిని ఎదుర్కొంటా వచ్చాడు. మరి నువ్వు మోషేకు నోరుగా ఉంటావు, మోషే నీకు దేవుడుగా ఉంటాడు అన్నప్పుడు మరి నాకంటే చిన్నోడు నాకు ఇలా ఉంటాడా అని ఎక్కడ మరి అహరోన్లో ఎక్కడ కూడా తిరుగుబాటు స్వభావము మనము చూడమన్నమాట. దేవుడు చెప్పిన వాటన్నిటికీ ఓకే. ఓకే. కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు అది బొమ్మ చేస్తూ వచ్చాడు. మరి ఇంకొకటి మిర్యాం సనిగినప్పుడు సనిగినట్లుంది అని మనం వింటున్నాం. కానీ వెంటనే మిర్యాముతో పాటు ఈయన కూడా సనిగినాడని మనం చదువుకున్నాం. అయితే వెంటనే అహరోను చేస్తున్న పనేంటంటే, అయ్యో ప్రభువా! మేము అవివేకులమని దేవుని సన్నిధిలో తిరిగి మొరపెట్టిన వాడుగా ఉంటున్నాడు. తిరిగి ప్రార్థించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అహరోను దేవుడు ఏర్పరచుకుంటా వచ్చాడు. అహరోను కుటుంబీకులను. మరి ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క పని చేయడానికి వాళ్ళు సమర్పించుకున్నట్లు మనం చూస్తాం. ఫరో మోషే మరి మిద్యాను దేశంలో 40 ఇయర్స్ ఉండి తిరిగి ఐగుప్తు దేశానికి తన వాళ్ళని చూడాలని దేవుడు పొదలో ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో తిరిగి మరి ఐగుప్తుకొచ్చి మరి అన్నను కలుసుకొని దేవుడు ఇలా చెప్పినాడు అన్నప్పుడు అహరోను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చెప్పలేదన్నమాట. ఫరో గురించి నీకేం తెలుసు? ఫరో సైన్యం ఇలాంటిది, మనం చెప్తే పంపించడు అని ఎక్కడ కూడా డిస్కరేజ్ కానీ ఎక్కడ కానీ ఏం చెప్పకుండా వెళ్దాం ఇప్పుడు ఫరో దగ్గరికి అంటే వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు చేయడం అంటే ఒక లోబడే తత్వం వాళ్ళలో చూస్తుంటున్నాం అనమాట. మరి తిరిగి వెంటనే ఫరో మాట వింటూ వచ్చాడా వీళ్ళది అని మనం గమనించినట్లయితే 10 సార్లు కూడా ఫరో విన్నట్లు మనము విననట్టు చూస్తామన్నమాట. ఎందుకు ఫరో వినలేదు మాట అంటే కూడా దానికి కూడా ఒక వచనం ఉంది. కానీ ఇది మన వాక్య భాగం కాదు. కానీ ఆ ఒక్క వచనం చూసుకొని దేవుడు ఒక్కొక్కరిని ఏ విధంగా ఏర్పరచుకుంటాడు, ఏ విధంగా మరి ఉద్దేశం కలిగి ఉంటాడు అనేది ఒక మాట చూసుకొని ఫరో గురించి పోదాం. రోమాపత్రికలో మనం గమనించినట్లయితే రోమాపత్రిక 9వ అధ్యాయము మరి చూడండి 17వ వచనం చదువుతున్నా. రోమాపత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును ఆయన అందు నిమిత్తమే నేను నియమించితిని. ఇక్కడ ఫరోను కూడా దేవుడు నియమించిన నిమిత్తం ఉద్దేశం ఏంటంటే ఆయన నామం భూలోకం అందంతటా ప్రచురింపబడాలి అంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఫరో. కాబట్టి ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చాడు. అంటే దేవునికి విరోధంగా ఉండడానికి కూడా దేవుడు నియమించే
నియమించిన వాడుగా ఉంటున్నాడనమాట. ఇక్కడ చూసినట్లయితే అంటే ఒక వ్యక్తిని దేవుడు ఈ భూమి మీద పుట్టించాడంటే ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. అది మరి ఈ అహరోను విషయంలో కూడా అహరోనును ఏర్పరచుకుంటూ వచ్చాడు. దేవుని సన్నిధిలో యాజకత్వము చేయడానికి. దేవుని సన్నిధిలో మరి ధూపము వేయడానికి దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడనమాట. ఇంకా మోషేను కూడా దేవుడు ఏ విధంగా ఎందుకు ఏర్పరచుకుంటాడు సాకులు చెప్పినప్పటికీ మనం గమనించినట్లయితే దేవుడు మోషేని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మోషే పెద్దవాడైనప్పుడు తీసుకురాబడతా వచ్చాడు. మరి ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా తీసుకురాబడినప్పుడు తన కలిగి ఉన్న మరి అక్కడ అన్ని మరి సదుపాయాలను చూసి సంతోషించలేదు. కానీ మరి వాటి నుంచి బయటకు వస్తా వచ్చాడనమాట. లేకపోతే నేను ఇంత బాగుంది కదా, ఇక్కడే నేను ఉండి సింహాసనం మీదే ఉండి ఏదో నా ప్రజలైన ఇశ్రాయేలీలకు నేను చేయగలిగిన సహాయం నేను చేస్తానులే, ఎక్కడే ఉండి ఈ అధికారంలో ఉండి ఆమె కుమారునిగా నేను ఉండి నేను వాళ్ళకి చేస్తానులే, వాళ్ళ బానిసత్వం కొంచెమన్నా తగ్గిస్తానులే, లేకపోతే మరి వీళ్ళతో మాట్లాడి ఇలా చేస్తానులే, నేను ఇక్కడే ఉండి మరి నేనైతే అంత వెట్టి చాకరీ చేయలేను, ఆ బానిసగా నేను బ్రతకలేను, నేను ఇక్కడే ఉంటానులే, ఎందుకో దేవుడి చిత్తమేనేమో దేవుడు నన్ను ఫరో ఇంటికి పంపించాడేమో అని ఇలాంటి తలంపులతో మోషే లేడు. కానీ తన ప్రజలకు కలుగుతున్న బాధను చూశాడంట. వారి పక్షాన ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు కలిసి ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు మనం గమనించినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొంటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానం మీద దృష్టి ఉంచెను. చూడండి, ఆయనకు ప్రతిఫలంగా బహుమానం ఉంది, దేవుని యొద్ద బహుమానం ఉందనేది మాత్రం గమనించాడు. ఈ అల్పకాలమే శ్రమలు అనుభవిస్తాం, తర్వాత తండ్రితో నెమ్మదిగా ఉండొచ్చు, అక్కడ బహుమానం ఉందనేది ఆనాడే మోషే గ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఏం చేస్తూ వచ్చాడంటే తన ప్రజల కోసము నిలవబడ్డానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి హృదయం కలిగి ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాని లోబడకుండా భక్తిహీనత కలిగి, లేకపోతే అధికార కాంక్ష కలిగి నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా ప్రభు అనలేదు. కానీ ఇశ్రాయేలీలు దేవుని ఎదుట పాపం చేసినప్పుడు, దేవునికి కోపం రప్పించినప్పుడు మోషే అహరోనులు సర్వ సమాజం ఎదుట అనేకసార్లు సాగిలపడుతూ వచ్చారు. అంతేకాదు దేవుని ఎదుట మోషే సాగిలపడి దేవుని మరి కోపమును తగ్గించిన వాడుగా మనము చూస్తామన్నమాట. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడంటే వారి హృదయాంతరంగమును దేవుడు చూసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎక్కడైనా కానీ మనకు అవకాశం రాలేదు, మేము ఇది చేయాలనుకున్నాము, మేమెందుకు తక్కువ, మేము మొదటి నుంచి ఉన్నాం, ఇలాంటి ఆలోచనలు అనేక సార్లు మనం క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, మరి రక్షింపబడినప్పటికీ, వాక్యం చదువుతున్నప్పటికీ కొన్నిసార్లు మేమెందులో తక్కువ, మేము ఉండగలమనే ఆలోచనలు వస్తాయి. ఎలా వచ్చాయంటే ఇక కోరహుకు వచ్చింది కదా, నేను కూడా లేవికి సంబంధించిన వాడిని, లేవి గోత్రంకు సంబంధించిన వాడిని. కానీ ఒక్కటి మనము గ్రహించుకునే స్థితిలో ఉండాలి. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు, లేకున్నప్పుడు ఎక్కడైనా ఆయన ఉంచిన స్థానంలో ఉంచి ఆయనను గణపరచాలి, ఆయనకి ఇష్టమైన పని చేయాలని ఆశించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటాడు. అహరోన్ జీవితం చూసినట్లయితే ఆయన ఎక్కడ మరి నాకు ఇది కావాలా అది కావాలని అడిగినట్లు లేడు, కానీ వెంబడించడానికి ఇష్టపడతా వచ్చాడు. తమ్ముడైనప్పటికీ మోషేతోనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎవరితో మాట్లాడలేదు, మోషేతోనే. ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చినప్పుడు ఉరుములు శబ్దాలు విని ఇశ్రాయేలీలందరూ భయపడుతూ వచ్చారు. మేము రాలేమో, నువ్వే వెళ్ళి దేవునితో మాట్లాడు, మేము ఇక్కడే ఉంటాం అని అంట. అంతగా మరి మోషేను మాట్లాడినప్పటికీ అహరోన్ అన్ని విషయాల్లో కూడా దేవుని వెంబడించిన వాడుగా ఉంటున్నాడు అనమాట. ఇంకా ఏర్పరచుకునే విషయంలో ఇది ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి? దేవుని అయితే దీన మనసు కలిగి ఉండాల, తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. దేవుడు కూడా మనల్ని అదే అడుగుతున్నాడంట. మీకా గ్రంథంలో మనం గమనించినట్లయితే మీకా గ్రంథం 6వ అధ్యాయము చూడండి, 8వ వచనం మనం గమనించినట్లయితే మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది, న్యాయంగా నడుచు
కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా! యెహోవా నిన్నడుగుచున్నాడు. చూడండి, దీన మనస్సు కలిగి ప్రవర్తించాలంట దేవుని ఎదుట. అదే అడుగుతున్నాడంట. దీనులను ఆయన ఏం చేస్తాడంట? ఉన్నత స్థలముల మీద ఉంచుతాడంట. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళనే హెచ్చిస్తాడు దేవుడు. ఎవరైతే హెచ్చింపుగా ఉండి నేను అలా ఉండాలి, ఇలా ఉండాలనుకుంటే వాళ్ళని దేవుడు తగ్గింపు నుంచి పెట్టేస్తాడు. ఒకవేళ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత దేవుని వైపు చూసి తగ్గించుకుంటే దేవుడు మళ్ళీ ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. కానీ మొదటగానే మరి అధికారం కలిగి ఉంటే దేవుడు అలా చేయలేడు. వీళ్ళేం చేస్తా వచ్చారు? మందిర సేవ పని దేవుడు అప్పగించినప్పుడు మనం ఇవన్నీ ముందు సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో వీటన్నిటిలో కూడా దేవుడు లేవీలు ఏం చేయాలో పనులన్నీ రాయబడ్డాయి అన్నమాట. కాబట్టి మళ్ళీ మనం అవన్నీ రిపీటెడ్గా చదువుకోవడం లేదు. కాబట్టి వాళ్ళకు అప్పగించిన పనులు కాకుండా ఇంకా యాజకత్వం, దేవుని సన్నిధిలో మేము ధూపం వేస్తాం, యాజకత్వం చేయాలని ఆశిస్తూ వచ్చారు. దేవుని సన్నిధిలో నష్టపోతూ వచ్చారు. మనం మొదటిగా ఏర్పరచుకోండి అనే విషయం చూసాము. రెండవదిగా మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 17వ అధ్యాయంలోకి వద్దాం. మళ్ళొకసారి సంఖ్యాకాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 6వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. ఇక్కడ మధ్యన ఉండడము, అన్ని కర్రల మధ్య, లేకపోతే అన్ని కర్రల్లో అహరోను కర్ర కూడా ఒకటి ఉందని రాయబడలేదు. కానీ అన్ని కర్రలు ఉన్నాయి, వాటి మధ్యలో అహరోను కర్ర ఉందంట. ఏంటి యాజకుడు అంటే ఎవరు? దేవునికి ప్రజలకు మధ్యవర్తి. కాబట్టి అహరోను కర్ర మధ్యలో ఉంచుతా వచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడు మరి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ధూపం వేసినప్పుడు దేవుడు మరి యాజకుల ద్వారా మరి మరి దేవుడు మరి ఏదైనా తెలియజేసేవాడు ఉంటున్నాడు. వీళ్ళు ఏదైనా తప్పిపోయి బలులు అర్పించాలన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళరు. కానీ యాజకుని యొద్దకు వెళ్ళినప్పుడు యాజకుడే మధ్యవర్తిగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి వారి కర్రలన్నిటి మధ్యలో ఈయన కర్రలన్నిటిలో అహరోను కర్ర మధ్యలో ఉందన్నమాట. మనం ఇంకా చూసుకున్నట్లయితే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు నరుడు. యేసు క్రీస్తు ప్రభు కూడా దేవునికి మరియు నరులకు మధ్యవర్తిగా వచ్చాడనమాట. ఆయన ఒక్కడే, ఇంకొకరు ఎవరు లేరు మనకు మధ్యవర్తులు. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు తండ్రికి మనకు మధ్యవర్తి. ఆనాడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి సనుగులు గొనుగులు ఉన్నాయి కనుక దేవుడు లేవి గోత్రంలో అందరిని ఏర్పరచుకున్నప్పటికీ అహరోను కుటుంబీకులను మాత్రమే దేవునికి ఇశ్రాయేలీలకు మధ్యన ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మధ్యవర్తులుగా పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడనమాట. ఈనాడు రక్షింపబడిన మనం కూడా రక్షణ లేని వారి నిమిత్తము మధ్యవర్తులుగా ప్రేయర్ చేసేవారుగా ఉండాలని దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము ఇతరుల గురించి ప్రార్థించే వారంగా ఉండడానికి, వారి వారి గురించి విజ్ఞాపనలు చేసేవారుగా ఉండడానికి దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకుంటూ వచ్చాడు. దేవుడు ఇవన్నీ ఎందుకు చేశాడంటే, ఇలా మరి ఇంకొకరు తిరుగుబాటు చేయకుండా మేము కూడా చేస్తాం అని దేవుని సన్నిధిలో నష్టపోకుండా, సనగకుండా, గొనగకుండా, దేవునికి కోపం పుట్టించేవారుగా ఉండకుండా దేవుడు అహరోను ఏర్పరచుకున్నాడు. అహరోను కుటుంబీకులను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం చేయదని ఎవరు సమీపించడానికి మరి ధైర్యం చేయకుండా దేవుడు ముందుగానే మరి అహరోను కుటుంబంను ఏర్పరచుకుంటూ వచ్చాడు. మూడవదిగా చూసినట్లయితే తిరిగి మనము సంఖ్యాకాండము 17వ అధ్యాయంకి వస్తాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మరునాడు 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. చూడండి, ఎవరి కర్ర చిగుర్చిందంట? అహరోను కర్ర చిగుర్చి మరి పువ్వులు పూసి బాదాము పండ్లు కలదైందంట.
మరి అక్కడ అందరి కర్రలున్నాయి. మరి కనీసము చీల్చిందని కూడా మాట కూడా లేదు. అహరోను కర్ర మాత్రమే చీల్చి పువ్వులు పూసి బాదాం పండ్లు కలదైంది అని మనం చూస్తుంటున్నామనమాట. ఎప్పుడు పువ్వులు పూస్తుంది, ఎప్పుడు మరి పండ్లు ఫలించే స్థితి ఉంటదని మనం ఆత్మీయ జీవితానికి మనము ఒకసారి ఆలోచించినట్లయితే యోహాను సువార్త 15లో రాయబడినట్లు మీరు ఒకసారి చూద్దాం ఆ విషయం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కాని మీరు ఫలింపరు. మరి ఎవరి యందు? తండ్రి యందు, మరి కుమారుని మరి యేసు ప్రభు యందు మనము నిలిచి ఉంటే మనము ఫలించే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీలు దేవుని యందు స్థిరంగా లేరని వాక్యం సెలవిస్తా ఉంది. అహరోను మరి కర్ర చిగిర్చింది. అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసిందని మనం అనుకున్నప్పుడు, పండ్లు ఎప్పుడు ఫలిస్తాయి, పువ్వులు ఎప్పుడు పూస్తాయి అంటే అంటు కట్టబడి ఉంటాయి. దేవునితో మనము సహవాసం చేసినప్పుడు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు మనం గ్రహించి వాటిని తలంచుకొని వాటి ప్రకారం జీవించినప్పుడు ఫలించే వారంగా ఉంటాం. ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఎంతో చక్కగా బయటికి తీసుకొని వచ్చి, కొలిమి లాంటిదంటే ఇనుప కొలిమి లాంటి ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు వారు అవన్నీ మర్చిపోతూ వచ్చి వారి జీవితాల్లో, వారి హృదయాల్లో మరి ఐగుప్తును మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు ఫలించలేదు, పండ్లు ఫలించలేదు అనమాట. మరి పరిశుద్ధ గ్రంథం మరి కొత్త నిబంధనలో చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక ఫలం ఫలించమంటున్నాడు దేవుడు. ఏం ఫలము? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఫలం ఫలించాలంటే ఏం ఫలము చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము చూసిన 8వ వచనం స్టార్టింగ్లో చూద్దాం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇదేం ఫలము? మారు మనసుకు తగిన ఫలము. ఇశ్రాయేల్ జీవితంలో చూసినట్లయితే మరి వారు ఐగుప్తు నుంచి తీసుకురాబడినప్పటికీ వారిలో ఫలాలు లేవు. వారిలో సనుగు గొనుగులు ఉన్నాయి. వారిలో మరి ఆహారం గురించిన గొనుగులు, నీటిని గురించిన గొనుగులు, లేకపోతే మాకు అవి లేవు, ఇవి లేవు, మాంసం లేవు, ఈ గొనుగులు ఉన్నాయి తప్ప గొప్ప మాకు నుంచి దేవుడు విడిపించాడు అంతేనలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చి సెలవుస్తుంది మారు మనసుకు తగిన ఫలము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము గమనించినట్లయితే ఎవడైనా క్రీస్తునందున నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవాయను. వారిలో కొత్తవి కనిపించడం లేదనమాట. ఇశ్రాయేలీలలో పాతవే కనిపిస్తున్నాయి. వారి జీవితము బయటికైతే వచ్చారు కానీ వారి హృదయాల్లో ఐగుప్తు పోలేదు. వారి హృదయాల్లో లోకం అలాగే నిల్చుంది. అనేకసార్లు రక్షింపబడిన మన జీవితాల్లో కూడా లోక విషయాలు తిరిగి తిరిగి కనిపిస్తుంటే మారు మనసుకైన ఫలము ఫలించలేము. ఫలించకపోతే దేవుడు ఏమంటున్నాడు? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, నరికి వేస్తా అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు విషయంలో ఆనాడు వెంటనే దేవుని యొక్క ఉగ్రతను వారు చూస్తూ వచ్చారు. ఈనాడు మన పట్ల దేవుడు ఉగ్రత ఆపుకుంటున్నాడంటే దానికి కారణం ఏంటంటే విజ్ఞాపనకర్త యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై నిత్యం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మనం క్షమించబడుతున్నాం, మనం కనికరింపబడుతున్నాం. దేవుని సమయోచితమైన సహాయం కొరకు దేవుని యొక్క కృపాసనం నద్దకపోతున్నాం. అహరోన్ జీవితం చూసినట్లయితే ఎక్కడ కూడా సనుగు లేదు. తన ఐగుప్తు నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత చక్కగా మరి దేవుని యొక్క పరిచర్యకు, యాజకత్వానికి దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి ఫలించాలంటే దేవునితో స్థిరంగా ఉండాలి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో మరి ఒక వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం చూడండి, 36వ వచనము. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 36వ వచనం. అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదంట. ఇంకా ఏంటంటే 37లో నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసి తమ నాలుకలతో ఆయనను పొంకిరి. చూడండి, ఇవన్నీ కూడా వారు చేస్తూ వచ్చారు. మరి పాపపు జీవితం అనేది మరి పాత జీవితానికే వారు అలవాటు పడిపోతూ వచ్చారు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు కూడా వెంటనే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే
మేము వెళ్ళి ఒక నాయకునిగా ఏర్పరచుకొని వెళ్ళి మేము తిరిగి ఐగుప్తు దేశంలో ఫరోకు బానిసలుగా ఉంటాం. అంటే పరిస్థితిని చూసినప్పుడు వారు మరి ఈ కొంచెం శ్రమ కంటే జీవితాంతం ఆ శ్రమ అనుభవిస్తాం అనే స్థితిలో ఉన్నారనమాట. ఈ కొంచెం శ్రమ లేకపోతే ఈ కొంచెం మనం తట్టుకుంటే దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాడు అనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఫలించలేని స్థితిలో ఉన్నారు. అహరోన్ యొక్క కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు ఉండాలని, ఫలాలు ఉండాలని ప్రభువు ఆశిస్తుంటాడనమాట. రక్షింపబడినాం మేము ఇంకా అన్నిట్లో పర్ఫెక్ట్ అనుకోకూడదు కానీ ప్రతి సమయంలో దేవుని సన్నిధిలో సరిచేయబడతా ఉండాలి. అప్పుడు మనము మారు మనసుకు తగిన ఫలం మనలో కనిపిస్తుంది. లేకపోతే అపవాది మన వెంటనే మనల్ని శోధిస్తూ మనం ఉన్నప్పుడు తిరిగి మనలో లోకం ప్రవేశిస్తుంది. లోకం ప్రవేశిస్తే మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించలేం. ఆనాడు ఇశ్రాయేలీయులు చేసింది అదే. వారు ఏం చేస్తా వచ్చారు? వారి హృదయంలో నుంచి విగ్రహములను తీసివేసుకొని లేదు. అక్కడ వాళ్ళు తింటున్న తిండి జ్ఞాపకం చేసుకున్నారు. వారు మరి వారు కలిగి ఉన్న అక్కడ వారి అన్యులతో కలిగి ఉన్న సహవాసం గుర్తు చేసుకున్నారేమో కానీ దేవుని యొక్క సూచక్రియలను, అద్భుత కార్యములను మర్చిపోతూ వచ్చారు. కాబట్టి వారి సనుగు గొనుగులు ఉన్నాయి. ఈ సనుగు గొనుగులు మాన్పివేయాలి, మిమ్మల్ని చక్కగా నడిపించాలంటే ఒక యాజకత్వానికి కూడా మీరు పోటీగా వస్తున్నారు. కాబట్టి అధికారికంగా అహరోను కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే కర్ర మనకి ఆదరించేదిగా ఉంది. దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించిన కీర్తనకాడైన దావీదు అన్నట్లు కర్ర ఆదరించేదిగా ఉంది, తప్పిపోయినప్పుడు శిక్షించేదిగా కూడా ఉంది. కాబట్టి ఆ కర్రను దేవుడు మరి అక్కడ ఉంచినప్పుడు పువ్వులు పూస్తా వచ్చింది. మరి ఇంకా మనము ముగించేసుకుందాము. అయితే ఇంకా చివరికి వచ్చేసరికి వీళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీలు ఇంకా ఇవన్నీ 9వ వచనం నుంచి చదువుతాను కొన్ని వచనాలు. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేల్ అందరికీ ఎదురుకి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొండ్రి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుంటున్నట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం మాన్పివేసిన వాడనవుతును. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగుననే చేసెను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనేది, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరములకు సమీపించు ప్రతి వాడును చచ్చును, మేమందరము చావవలసిన దాని పలికిరి. చూడండి, ఆ కర్రలు వాళ్ళు తీసుకున్నప్పుడు వారి కర్రల్లో కనీసం చిగురు లేదు, చిగురించిన గ్రీనిష్నెస్ అనేది లేకుండా ఉందన్నమాట. వాళ్ళు అప్పుడు కూడా వారికి అర్థం కాలేదు, దేవుడు మేము ఎందుకు ఫలించలేకపోతున్నాం మా జీవితాల్లో. అహరోను కర్ర చిగుర్చింది, మా కర్రలు ఎందుకు చిగుర్చలేదు, మమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకోలేదు అనేది వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంట, మేమందరం చచ్చిపోవాలా దేవుని సన్నిధికి సమీపిస్తే అనే క్వశ్చనే వాళ్ళకు ఉందన్నమాట. అంటే ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారో అన్యుడు రావద్దని దేవుడు చెప్పాడు కదా. ఎవరైతే ఏర్పరచుకున్నాడో అహరోను కుటుంబీకులు మాత్రమే చేయాలి. వేరే వాళ్ళు వస్తే మేమందరం చనిపోవాలా అని వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు తప్ప వారి జీవితాలను సరి చేసుకున్నట్లు మనం చూడమన్నమాట. అయితే ఇక్కడ ఒక బాదాం చెట్టు గురించి మనం గమనించినట్లయితే ఒక చిన్న మాట ఏంటంటే, బాదాం గురించి అది పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఒక నిరీక్షణ కలిగించే చెట్టుగా ఉంది. ఒక ఆశ, ఎదురుచూపు మరి కలిగించే చెట్టుగా ఉంది. మనం తప్పు చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక మరి హోప్ ఉంది, ఒక ఆశ ఉంది. ఏంటి? యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మన పాపములు క్షమింపబడతాయి. ఆ మందసంలు తయారు చేసినప్పుడు ఆ మందసంలో అహరోను కర్ర ఉంది. ఆ కర్ర దేనికి సాదృశ్యం అంటే మోకరించి ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో క్షమించబడతామనే ఒక నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులను సరిచేయటకు దేవుడు ఎన్నో రకాలుగా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. హెచ్చించుకుంటున్నప్పుడు దేవుడు ఒక గోత్రంను, మరి లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. వాళ్ళలో వాళ్ళకే వస్తున్నాయి అనమాట. వాళ్ళలో వాళ్ళకే మరి మేము కూడా ఉంటామని ఇస్హార్ కుమారుడైన కోరహు సంబంధిలో వచ్చినప్పుడు దేవుడు వద్దు, అమ్రామ్ కుటుంబం నుంచి వచ్చిన అహరోను కుటుంబీకులను మాత్రమే ఏర్పరచుకుంటాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు?
అమ్రాము కుటుంబం ఎలా ఉంది? మరి అమ్రాము యోకెబేదు కుమారులను ఇరువురినైతేమి కూతురునైతేమి చక్కగా దేవునిలో పెంచుతూ వచ్చారు. నేడు మన కుటుంబాల్లో చూసినట్లయితే ఒక ఇద్దరు పిల్లలు ఉంటే మనము ఒకరున్నా కానీ చర్చికి రమ్మంటే చర్చికి రారు, ఇష్టపూర్వకంగా రానే రారు. కనీసం ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోండి అంటే కూడా వాళ్ళు అయిష్టంగా కూర్చుంటారు, ఎక్కువ సెల్ ఫోన్తో గడపాలనుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలం లేనప్పుడు అమ్రాము యోకెబేదులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. మగపిల్లవాడు పుడితే చంపివేయాలని ఆజ్ఞలు ఉన్నాయి. మరి ఇష్టంగా మరి బానిసలుగా ఉన్నారు, స్వతంత్ర దేశంలో లేరు. అయినప్పటికీ కూడా పిల్లల దృష్టిని యెహోవా వైపు ఉంచడానికి వారు ఇష్టపడుతూ వచ్చారు. అహరోను ప్రధాన యాజకుడుగా, మోషే ఇశ్రాయేలును నడిపించిన నాయకుడుగా, మిర్యామేమో స్త్రీలలో తంబుర చేత పట్టుకొని ఆమె స్తుతించిన ప్రవక్తిగా మనము చూస్తుంటున్నాం అన్నమాట. కాబట్టి దేవునిలో వారు పెంచగలుగుతూ వచ్చారు. కాబట్టి దేవుడు అమ్రాము కుటుంబం నుంచి అహరోను కుటుంబాన్ని యాజకులుగా యాజకత్వం చేయడానికి వారికి మాత్రమే అధికారం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనము దేవునిలో అత్యధికంగా వాడబడాలంటే మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఏ స్థితిలో ఉంచి దేవుని పరిచర్య చేయమన్నాడు, దేవుని ఇంటిలో వాడబడమన్నాడు, ఫస్ట్ వాటిలో నమ్మకంగా ఉంటే తర్వాత దేవుడు వాడుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు మోషే గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. సాత్వికుడు అనే మాట మనం ఇద్దరి విషయాల్లో వింటాం. సృష్టికర్త అయిన దేవుడు మోషే విషయంలో సాక్ష్యం ఇస్తుంటున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఇంకొకటి మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం గమనించినట్లయితే, సాత్వికుడు దీన మనసు గల వాళ్ళను కనుక మరి నా ఎద్దుకు రండి అని యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తుంటున్నాడు. ప్రభువు సాత్వికుడు. కాబట్టి ఇద్దరికే ఆ టైటిల్ ఇవ్వబడింది అన్నమాట, సాత్వికుడు సాత్వికుడు. కాబట్టి అంతగా దేవుని చేత మరి సాక్ష్యం పొందిన మోషే అని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. అహరోను కూడా తను దేవుని వెంబడించడాన్ని బట్టి తన కుటుంబీకులను యాజకత్వానికి ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు అయితే ఆ తెర లోపలికి వెళ్ళి పరిచర్య చేసే యాజకత్వం వీళ్ళకుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత తండ్రికి మనకు అడ్డుగా ఉన్న తెరను తీసేశాడు. ఎవరమైనా మనము దేవుని కృపాసనం మీదకు ధైర్యంగా వెళ్ళే అడ్డుగోడను దేవుడు తీసివేస్తూ వచ్చాడు. ఆనాడైతే అవన్నీ ఉన్నాయి, కానీ ఈనాడు ధైర్యంగా ప్రభు యొద్దకు వెళ్ళి ప్రార్థించుకునేస్తే మనకి ఇప్పుడు మనం ఏదైనా చిన్న తప్పు చేసాం, మనం వెంటనే పోయి మన సేవకులకు చెప్పి మా పక్షాన దేవుని యొద్ద విజ్ఞాపన చేయండి అన్నాం కదా. మనము మన ప్రార్థన మనమే చేసుకుంటాం, మన తప్పులు మనమే దేవుని సన్నిధిలో ధైర్యంగా మార్గం ఎవరు ఏర్పరిచారు? యేసుక్రీస్తు ప్రభు మనకు దయచేశాడు. కాబట్టి దేవుని మనకిచ్చిన స్థితిని బట్టి దేవుని స్తుతించాలి. దేవునికి లోబడి జీవించినప్పుడు దేవుడు తన పరిచర్యలో వాడుకుంటాడు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఎంతో విలువైన వాక్యాన్ని పంచుకున్నారు. నిజంగా ఎంతో డీటెయిల్డ్గా మరి లేవి గోత్రం యొక్క స్పెషాలిటీ అంటే వారికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి, దేవుడు ఎందుకు వారిని ఎన్నుకున్నారు, వారికి ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావమును బట్టి, మరి దేవుడు వారిని ఎన్నుకున్న విధానాన్ని బట్టి, వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మరి ఎంతో చక్కగా వివరించారు సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.